నమస్తే అండి. నేను మీ అపర్ణ. ఈరోజు మటన్ కర్రీని చాలా ఈజీగా, సింపుల్గా, టేస్ట్గా ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. ఇలా గినక ట్రై చేశారంటే మటన్ కర్రీని చాలా టేస్ట్గా వస్తుంది. నేనైతే 1/2 kg మటన్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్, లెమన్ వేసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ పసుపు, సాల్ట్, ఆయిల్ 1 స్పూను, కావాలంటే కారం కూడా వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. మటన్ మొత్తాన్ని ఉప్పు, పసుపు మొత్తం ముక్కలకి బాగా పట్టేలాగా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఒక 6 విజిల్ల వరకు. ఈలోగా 2 ఆనియన్స్, ఒక టమాటా, ఒక పచ్చిమిర్చి తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మటన్ కర్రీ కూడా ఉడికిపోయింది. కుక్కర్లో ఉడికించి గినక మటన్ కర్రీని చేసుకున్నట్లయితే తొందరగా అయిపోతుంది. మటన్ కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదిగోండి, చిన్నవి అయితే 2 టమాటాలు, 2 ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకుని తీసుకున్నాను. ముందే ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆ తర్వాత ఆనియన్స్, కరివేపాకును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కర్రీ వేడి వేడి రైస్లోకి, చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే ఆనియన్స్ కొంచెం మగ్గిపోయినాయి కాబట్టి టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఆ తర్వాత అల్లం, వెల్లుల్లి, కొబ్బరి కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నాను. ఇదిగో చూడండి, అది కూడా వేసుకోవాలి. ఇదిగోండి, వేసాను. ఇప్పుడు పచ్చివాసన పోయేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకొని ఫ్లేవర్ మొత్తాన్ని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే కొంచెం ఘాటుగా, మీడియంగా తినే వాళ్ళైతే లైట్గా వేసుకోవాలి. మోస్ట్లీ మటన్ కర్రీలో కొంచెం ఘాటుగా ఉంటేనే మటన్ కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ మొత్తాన్ని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మటన్లోని వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇంకిపోయిన తర్వాత ఇదిగో చూసారు కదా, ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని యాడ్ చేశాను. చూసారు కదా, వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుతూ ఉడికించుకోవాలి. ఈలోగా మసాలా కోసం అని చెప్పేసి మసాలా ఇంట్లోనే ప్రిపేర్ చేసాము. 4 నుంచి 5 లవంగం మొగ్గలు, మిరియాలు, ఒక బిర్యానీ ఆకు అవన్నీ తీసుకోవాలి. జాపత్రి కూడా. ఆ తర్వాత ధనియాలు కూడా తీసుకోవాలి. మధ్య మధ్యలో మటన్ కర్రీని కలుపుతూ ఉండాలి. ఇది కొంచెం చూసారు కదా. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఉడకడం దగ్గర పడే కొద్దీ ఈ మసాలా పౌడర్ని కూడా కలుపుకోవాలి. ఈ హోమ్మేడ్ మసాలా వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూసారు కదా, మటన్ కర్రీని చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి, ఫైనల్గా గ్రేవీగా వచ్చేసింది. ఇప్పుడు కొత్తిమీరని చల్లుకొని వేడి అన్నంలోకి కానీ, చపాతీల్లోకి కానీ ఈ మటన్ కర్రీని తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.